ఫుడ్ ఆఫీసర్ అంట ఉజైర్ యూనుస్. ఈయన ఎవరు అని అంటే డైరెక్టర్ ఆఫ్ అట్లాంటిక్ కౌన్సిల్ పాకిస్తాన్ డైరెక్టర్ అంట ఆయన. ఈ యూనుస్ అనే పర్సన్ ఈయననే చెప్తున్నాడు కి కోవిడ్ వచ్చినప్పుడే మాకు కోలుకోలేకుండా అయిపోయినాము, దాని తర్వాత కొంచెమన్నా సెట్ అవుతామేమో వీలు వాళ్ళు ఇచ్చిన పైసలతోని అని అంటే అది లేకపాయే. గత 2 సంవత్సరాల నుంచి మాకు ఫుడ్ మీద క్రైసిస్ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ మా గవర్నమెంట్ దూలతోని అలాది మీద అటాక్లు చేసి మా పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులు ఇండియాని గెలికించుకొని ఏలు పెట్టుకొని మరి మమ్మల్ని మేమే వలగొట్టుకుంటే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళి వచ్చే నీళ్లు కూడా రాకపోయే. ఆ సింధూర్ జలాలు అవి ఆ ఇండియా ఆపేసింది. క్రాప్స్ పంటలు పండించడానికి కూడా నీళ్లు లేవు. ఈ ఎండాకాలం వచ్చేసరికి 80% క్రాప్స్ అనేటివి ఎండిపోతాయి. మాకు ఇంకా ఫుడ్ క్రైసిస్ ఎక్కువ అవుతాయి. దీని నుంచి వెళ్ళి ఎట్లా బయటకు వస్తారు? ఈ గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంటుంది? ఇంత దీనమైన స్థితికి తీసుకెళ్లిపోయిన గవర్నమెంట్ కానీ ఆర్మీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్ తీసుకోవాలా కదా అని అడిగితే ఇప్పటి వరకు రెస్పాండ్ కూడా అయితే లేరంటే ఎవరు కూడా.